విద్యార్థుల జీవితాలతో గతంలో వీళ్ళు 12,000 కాదు 12,000 బడులను మూసేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వీళ్ళు మాట్లాడొద్దు. 10 మంది ఎమ్మెల్యేల గురించి అన్నారు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి సార్. నేను డెఫినెట్ గా దానిపైన ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి 10 మంది ఎమ్మెల్యేలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హాస్యాస్పదం అయిపోయింది. దానిపైన ఖచ్చితంగా సమాధానం చెప్తే ఈరోజు నాకు టైం ఇవ్వండి. హైడ్రా గురించి అన్నారు సార్. ఇది అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇది హైడ్రా వచ్చిన తర్వాత నల్ల చెరువు కానీ, కూకట్పల్లి చెరువు కానీ, సున్నం చెరువు కానీ, ఇట్లా కొన్ని వందల చెరువులు ఈరోజు ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వట్టి వసంత్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారు, పల్లం రాజు గారు లాంటి వాళ్ళ ఇంత బలమైన వ్యక్తుల్ని కూడా ఎక్కడ కూడా హైడ్రా విడిచిపెట్టలేదు. అయితే ఫోన్ ట్యాప్ ఇంతమంది వదిలిపెట్టలేదు కదా. అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని ఎందుకు కూలగొట్టలేకపోయింది అని సార్ టచ్ కూడా చేయలేకపోయింది కదా. మరి ఎందుకు? మరి దానికి ఆన్సర్ చెప్పండి. మీ సమయం వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడిగింటే అన్న నేను చెప్తుండే, అర్థమైందా అన్న? మీరు ఇంకా ప్రశ్న అడగలేదు, నేను మీకు సమాధానం చెప్పలేదు. దయచేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నా సమయాన్ని కిల్ చేయొద్దు. దయచేసి నా సమయాన్ని కిల్ చేయొద్దు, మీరు డైవర్ట్ చేయొద్దు. మీరు ఇట్లా డైవర్షన్ అంటే చర్చలో ఒక్క మాట కూడా మాట్లాడారు. వారికి చెప్పండి, నా గురించి వారికి చెప్పండి. వారు ఒక్క మాట కూడా మాట్లాడారు. డైవర్ట్ చేయట్లేదు సబ్జెక్ట్